అదేం ఆయుధం సార్? రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదు కదా. వాళ్ల నాన్నను అడ్డు పెట్టుకుని చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 500 కోట్ల స్కామ్ చేశాడని ఆరోపణ చేద్దామా? పోనీ 1000 కోట్లు? పోనీ 5000 కోట్లు? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి చేశాడని ఆరోపణ చేయండి. 1,00,000 కోట్లంటే దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్ సార్. సార్ 1,00,000 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయో మన పార్టీ వాళ్ళకి కూడా తెలియదు సార్. అలాంటిది జనాలు నమ్ముతారంటారా? నమ్మించండి అయ్యా. మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి, అదే నిజం అయిపోతుంది. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. మీద అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదు కదా. వాళ్ల నాన్నను అడ్డు పెట్టుకుని చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 500 కోట్ల స్కామ్ చేశాడని ఆరోపణ చేద్దామా? పోనీ 1000 కోట్లు? పోనీ 5000 కోట్లు? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి చేశాడని ఆరోపణ చేయండి. 1,00,000 కోట్లంటే దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్ సార్. సార్ 1,00,000 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయో మన పార్టీ వాళ్ళకి కూడా తెలియదు సార్. అలాంటిది జనాలు నమ్ముతారంటారా? నమ్మించండి అయ్యా. మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి, అదే నిజం అయిపోతుంది. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం.